కాదు, ఈ బిడ్డ నా బిడ్డే అని కౌశికి అంటే, అవును, తల్లికి బిడ్డ ఎవరో ఆ మాత్రం తెలీదా ఏంటి అని సుధాకర్ అంటాడు. DNA రిపోర్ట్స్ అంత బాగా కాదని చెప్తుంటే నీ బిడ్డని చెప్తావేంటి? ఆశ్రమంలో వదిలేయాల్సిందే అని ఆదిలక్ష్మి, వైజయంతి, నిషి అంటారు. కాదు, DNA రిపోర్ట్‌లోనే ఏదో తప్పు ఉంది. మీరు వెళ్ళండి సార్ అని ధాత్రి ఆ DNA రిపోర్ట్ ఇచ్చిన అతన్ని పంపించేస్తుంది. ఏంటి, DNA రిపోర్ట్‌లో తప్పు ఉండటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావమ్మీ అని వైజయంతి అంటుంది. మనం వేరొక ల్యాబ్‌లో DNA రిపోర్ట్ టెస్ట్ చేయిద్దాము. ఎందుకంటే ఇది చాలా తప్పు వచ్చిందని అనిపిస్తోంది అని ధాత్రి కేదార్ అనడంతో అవునని కౌశికి కూడా అంటారు. బిడ్డని ఆశ్రమంలో వదిలేస్తారా? లేకుంటే నా చితికి నిప్పు పెడతారా? అని ఆదిలక్ష్మి అంటే, ఏం మాట్లాడుతున్నారండి మీరు? అలా మాట్లాడకండి. ఇంకో ల్యాబ్‌లో DNA టెస్ట్ చేయిస్తాము. అప్పుడు కూడా ఇలాగే వస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంతేకాని మీరిలా మాట్లాడకండి అని ధాత్రి, కేదార్ చెప్తారు. సరే, ఇంకో ల్యాబ్‌లో టెస్ట్ చేయించండి. అప్పుడు మాత్రం ఇలాగే కౌశికి బిడ్డ కాదని తెలిస్తే మాత్రం నా చితికి నిప్పు పెట్టండి. లేదంటే సురేష్‌కి ఈ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదని కౌశికి నాకు రాసివ్వాలి. దీనికి అంగీకరిస్తే నేను మళ్ళీ DNA టెస్ట్‌కి ఒప్పుకుంటాను అని ఆదిలక్ష్మి అనడంతో, ఇంకో DNA టెస్ట్ చేయిద్దాము. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు మేం చేస్తాము అని ధాత్రి, కేదార్ ఆదిలక్ష్మికి అభయమిస్తారు. అలాగేనని కౌశికి కూడా అంటుంది. ఇక యువరాజు నేరుగా ఆ రిపోర్ట్స్ ఇచ్చిన అతను వెళ్తూ ఉంటే అతని దగ్గరికి వచ్చి, చూడండి ఇదిగోండి, మీరు రిపోర్ట్ మార్చి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ డబ్బులు కట్టని ఇస్తారు. సార్, ఈ DNA రిపోర్ట్ గురించి మీ ఇంట్లో అంత పెద్ద గొడవ జరుగుతోంది. ఈ విషయం ఎవరికీ తెలీదనుకుంటే ఇలా జరుగుతోంది ఏంటి సార్? ఒకవేళ ఈ విషయం బయటికి వస్తే మా ల్యాబ్ గురించి నేమ్ అంతా కూడా పాడైపోతుంది సార్. మా ఉద్యోగాలు కూడా పోతాయి అని డాక్టర్ చెప్తూ ఉంటే, చూడండి మీకేం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని యువరాజ్ అంటాడు. మళ్ళీ DNA టెస్ట్ చేయిస్తామని చెప్తున్నారు కదా అని అతను అడుగుతూ ఉండటంతో, వాళ్ళని కూడా నేను కొనేస్తాను. మీకు ఎలాంటి రాకుండా నేను చూసుకుంటాను అని అతన్ని పంపించేస్తాడు. అబ్బోడా, వాళ్ళ మళ్ళీ టెస్ట్ చేయిస్తే వాళ్ళని కూడా కొనేస్తావు కదా, మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అని వైజయంతి, నిషి అడగటంతో, అమ్మ వాళ్ళు ఎన్నిసార్లు టెస్ట్ చేయించినా అక్క కొడుకు కాదనే వస్తుంది. నేను ప్రతి ఒక్కరిని కూడా కొనేస్తాను. ఇంతవరకు ఆ జగదాత్రి ఆట ఆడుకుంది, ఇప్పుడు మనం జగదాత్రితో ఆట ఆడుకుందాం అని యువరాజ్ అంటాడు. అప్పుడు కౌశికి వదిన బిడ్డ దూరం అయిపోయిందని పిచ్చిదైపోతుంది అని నిషి అంటే, అప్పుడు నువ్వు కంపెనీలన్నీ నీ చేతిలోకి తీసేసుకో అబ్బోడా అని వైజయంతి అంటుంది. ధాత్రి, DNA టెస్ట్ చేయిస్తున్నామని బయటి వాళ్ళకి ఎవరికీ కూడా తెలీదు. ఇది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పనే అని కేదార్ అంటే, వదిన ఇంట్లో వాళ్ళనందరినీ అంత ప్రేమగా చూసుకుంటుంటే వాళ్ళు మాత్రం వదినకి బిడ్డను దూరం చేయాలని నిషి వాళ్ళు ఎలా అనుకుంటారు కేదార్? నేనైతే చూస్తూ ఊరుకోను. ఈసారి DNA రిపోర్ట్ సక్రమంగా వచ్చేలా మనం చూసుకుందాం అని ధాత్రి అంటే, అవునని కేదార్ అంటాడు. అప్పుడే సాధునాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. చూడు జేడీకేడి, ఊరవతల ఒక కారు కాలిపోయింది. అందులో ఉన్న డ్రైవర్ కూడా సజీవ దహనం అయిపోయారు. ఆ కాలిపోవటం మొత్తం కూడా ఒక్కరు కూడా చూసిన వాళ్ళు లేరు. అదంతా కూడా సస్పీషియస్గా ఉంది. అక్కడికి వెళ్ళి మీరు వెంటనే కేసుని తేల్చండి అని చెప్పడంతో, అలాగే ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాం అని బయలుదేరి వెళ్తారు. లొకేషన్ దగ్గరికి జేడీకేడి రాగానే, మ్యామ్ యాక్సిడెంట్ జరిగి 3 అవర్స్ అయిందంట. ఈ సర్వీస్ రోడ్లో వెళ్తున్న ఒకతను చూసి మనకు ఇన్ఫామ్ చేశారు అని అక్కడ వాళ్ళు కాలిపోతున్నప్పుడు తీసిన ఫోటోలన్నింటినీ కూడా రమ్య చూపిస్తూ ఉంటుంది. తర్వాత ధాత్రి కాలిపోయిన ఆ కార్ డ్రైవర్ మొత్తం కూడా చెక్ చేస్తుంది. ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డు అంటే హైవే రోడ్ 7 కిలోమీటర్స్ ఉంది. ఇతను కనుక చాలా స్పీడ్గా వచ్చి ఈ చెట్టు గుద్దుకొని యాక్సిడెంట్ జరిగి కారు కాలిపోయినట్లు అయితే ఇతను చాలా స్పీడ్గా వచ్చి ఉండాలి. కానీ హైవే 7 కిలోమీటర్స్ ఉంది. సర్వీస్ రోడ్లో 60-70 స్పీడ్తో మాత్రమే వస్తారు. అంటే ఆ స్పీడ్లో వచ్చినప్పుడు ఇంత హెవీగా ప్రమాదం జరిగే అవకాశమే లేదు అని ధాత్రి కన్ఫర్మ్ చేస్తుంది. అంతేకాదు, ఈ డ్రైవరు చనిపోయిన తర్వాత ఈ కార్లో కూర్చున్నట్లు మనకు ఆనవాళ్లు తెలుస్తూ ఉన్నాయి. ఒకవేళ బ్రతికి ఉన్నప్పుడే ఫైర్ మంటలు మొత్తం కూడా వచ్చి ఉంటే అప్పుడు అతను పారిపోవటానికి ప్రయత్నించేవాడు. కానీ ఇతని చేతులు స్టీరింగ్పై అలాగే పక్కకు పోకుండా ఉన్నాయి చూడండి. అంటే చనిపోయిన వ్యక్తిని కారులో పెట్టి ఇలా యాక్సిడెంట్లా సృష్టించారు అని ధాత్రి మొత్తం వివరాలు చెప్తూ ఉంటుంది. అంటే ప్రీ ప్లాన్డ్గా ఈ మర్డర్ చేశారనమాట, యాక్సిడెంట్గా సృష్టించారనమాట అని కేదార్ అంటారు. అసలు ఎవరు ఇదంతా చేసి ఉంటారు, ఎందుకు ఇలా చేసి ఉంటారు అన్న దాని గురించి మనం ఆలోచించాలి. ముందు డిక్కీ ఓపెన్ చేయి రమ్య అని ధాత్రి అంటుంది.
ధాత్రి ఇక్కడికి దగ్గరలో ఎయిర్‌పోర్ట్ ఉంది. అంటే ఖచ్చితంగా ఎయిర్‌పోర్ట్‌కే వెళ్తుండొచ్చేమో. రావడమైనా వస్తుండొచ్చు, వెళ్ళటమైనా వెళ్తుండొచ్చు అని కేదార్ చెప్తాడు. డిక్కీ ఓపెన్ చేయగానే అందులో బట్టల బ్యాగులు మొత్తం కూడా ఉంటాయి. అంటే బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి కార్‌లో ఉన్న వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు. డౌట్ రాకుండా ఉండటానికి ఇలా యాక్సిడెంట్‌గా మార్చి ఉండవచ్చు అని ధాత్రి చెప్తుంది. పాస్‌పోర్ట్ లాంటివి ఏమైనా దొరికాయా అని ధాత్రి అడగటంతో, లేదు మ్యామ్, ఒక ఫోన్ మాత్రమే దొరికింది. అది కూడా కాస్త డ్యామేజ్ అయ్యింది అని చెప్పటంతో, టెక్నికల్ వాళ్ళని పిలిపించి ఆ ఫోన్ లాక్ మొత్తం కూడా చేయించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మొత్తం కూడా నాకు సెండ్ చేయండి అని ధాత్రి కేదార్ కార్‌లో బయలుదేరి వెళ్తూ ఉంటారు. ధాత్రి ఇక్కడికి 9 కిలోమీటర్స్ దూరంలో టోల్గేట్ ఉంది అని కేదార్ చెప్పగానే వెంటనే ధాత్రి రమ్యకి ఫోన్ చేసి టోల్గేట్ దగ్గర మొత్తం డీటెయిల్స్, ఈ వెహికల్ డీటెయిల్స్ మొత్తం కూడా నాకు కావాలి, పంపించు అని ఫోన్ చేసి చెప్తుంది. జేడీకేడి కారులో వెళ్తూ ఉంటే యామిని ఒక బిల్డింగ్ పై నుంచి దూకటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కేడి, అలా చూడు, ఎవరో ఒక అమ్మాయి బిల్డింగ్ పైన ఎలా నిలబడి ఉందో అని ధాత్రి చూపిస్తూ ఉంటే అది సూసైడ్ అటెంప్ట్ అని కేదార్ చెప్తారు. ఇక ఇద్దరు పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. అది యామిని గమనించేసి, కేదార్, అక్కడ ఉన్నది యామిని, మనం కాపాడాలి, నువ్వు అటువైపు నుంచి రా, నేను ఇటువైపు నుంచి వస్తాను అని ఆ బిల్డింగ్ లోపలికి ధాత్రి కేదార్ పరుగులు పెడుతూ ఉంటారు. ఇక అమ్మ నాన్న నన్ను క్షమించండి, నేను చేసింది తప్పు, ఇలా చేయకూడదని తెలిసి కూడా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నేను చచ్చిపోతున్నాను అని దూకపోతూ ఉంటే యామిని, దూకకు, ఆగు అంటూ ధాత్రి అక్కడికి వస్తుంది. మీరు దగ్గరికి రాకండి, నేను దూకేస్తాను, నేనెవరో మీకు తెలుసా అని యామిని అంటే, నువ్వు జగదాత్రి వల్ల అత్త కూతురువే కదా అని జేడి చెప్తుంది. అవును, నేను జగదాత్రి వల్ల అత్త కూతుర్నే. మీరు సాల్వ్ చేసే ప్రతి కేసులో కూడా అందరినీ కూడా మీరు గుర్తు పెట్టుకుంటూ ఉంటారా? మీరు మాత్రం రాకండి, నేను దూకేస్తాను అని అంటే, అసలు నీకు ప్రాణాలు తీసుకునే అవసరం ఏమొచ్చింది, నా మాట విను అని ధాత్రి ఎంత చెప్తున్నా కూడా, లేదు, నేను చచ్చిపోవాల్సిందే అని దూకటానికి ప్రయత్నిస్తూ ఉంటే వేరొక వైపు నుంచి కేదార్ వచ్చి యామినిని పక్కకు లాగేస్తారు. యామిని, నా మాట వినవేంటి అంటూ ధాత్రి యామిని చెంప పగలగొడుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు, మీ అమ్మ నాన్న ఏమైపోవాలి అని అరుస్తూ ఉంటే అప్పుడు జెడి, నేను చచ్చిపోవాల్సిందే, నేను డిప్రెషన్లో ఉన్నాను, వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయింది, నేను ఎంత ప్రయత్నిస్తున్నా సంతోషంగా ఉండలేకపోతున్నాను, కాబట్టి నేను చచ్చిపోవాల్సిందే అని మళ్ళీ చచ్చిపోతానని పదే పదే మాట్లాడుతూ ఉంటే ధాత్రి మరొకసారి చెంపదెబ్బ వేస్తుంది. లేదు, నేను మీ వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళు తీసుకువెళ్తారు, నీకు మంచి డాక్టర్కి చూపిస్తారు అని ధాత్రి అందరికీ కాల్ చేస్తుంటే అందరివి కూడా స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటాయి. ఏంటి, మీ వాళ్ళందరికీ ఎవరికి చేసినా కూడా స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయే అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. చూడు, ధైర్యంగా ఉండు అని యామిని హక్ చేసుకొని చెప్తూ ఉంటుంది. అప్పుడు యామిని ఏదో తేడాగా కనిపిస్తూ ఉంటుంది. వెంటనే రమ్య దగ్గర నుంచి ధాత్రికి ఫోన్ కాల్ వస్తుంది. మేడం, ఈ కార్ని యామిని బుక్ చేసుకుందంట ఎయిర్పోర్ట్కి. అంతేకాదు, వారణాసి వెళ్ళటం కోసం ఎయిర్పోర్ట్లో మీ పిన్ని, బాబాయ్, అత్తయ్య కోసం టికెట్లు కూడా బుక్ చేసుకున్నారంట. ఎయిర్పోర్ట్కి మేము కాల్ చేసి తెలుసుకుందాం అని రమ్య చెప్తుంది. ఓ అవునా అంటూ ధాత్రి ఫోన్ పెట్టేసి, మీ వాళ్ళంతా ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు అని ధాత్రి అడగటంతో, వాళ్ళు 3 డేస్ కిందటే వారణాసి వెళ్ళారు అని యామిని చెప్తుంది. మరి వారణాసి వెళ్ళిన వాళ్ళ కోసం ఈరోజు నువ్వు కార్ ఎందుకు బుక్ చేశావు? వాళ్ళు ఆల్రెడీ వారణాసిలో ఉంటే ఈరోజు ఫ్లైట్ టికెట్లు ఎందుకు బుక్ చేశావు, కార్ ఎందుకు బుక్ చేశావు అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. అసలు మీ అత్తయ్య వాళ్ళందరూ కూడా ఎక్కడ, చెప్పు యామిని, చెప్పు అని ధాత్రి అడగడంతో, చెప్తాను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటుంది. యామిని స్కూటీలో వెళ్తూ ఉంటే మీనన్ కారు వచ్చి అడ్డుకుంటుంది. అడ్డు తప్పుకో అని యామిని అంటే, ఏంటి, మీ మామయ్యని షూట్ చేశారని నీకు కోపంగా ఉందా? నువ్వు మర్యాదగా వచ్చి నాతో కూర్చొని మాట్లాడితే సరే అని మీనన్ బెదిరించడంతో యామిని మీనన్ పక్కన కారులో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి యామిని, నీకు ఎయిర్పోర్ట్కి టైం అవుతూ ఉంటుంది కదా, నేను నీకు ఒక పార్సెల్ ఇస్తాను అని మీనన్ అంటే, ఏంటి, ఫ్లైట్ని హైజాక్ చేద్దామని చూస్తున్నావా? నువ్వు నన్ను ఎంత బెదిరించినా నేనైతే ఆ పని చేయను అని యామిని అంటే, అయితే మీ అమ్మ, మామయ్య, అత్తయ్య, మీ జగదాత్రి చెల్లెలు నిషి అందరినీ చంపేస్తాను అని మీనన్ బెదిరించడంతో, సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను అని యామిని చెప్పి ఉంటుంది. ఇది జరిగిందని యామిని మొత్తం వివరిస్తుంది. అంటే ఫ్లైట్ హైజాక్ చేయటానికి మీనన్ ప్లాన్ చేస్తున్నాడు, మీనన్ బ్రతికే ఉన్నాడు అని కేదార్ అంటాడు. మీనన్ నుంచి కాపాడుకోవటానికి నువ్వు మీ ఫ్యామిలీని వారణాసి పంపించాలనుకున్నావు, అంతే కదా అని ధాత్రి అంటే, అవునని యామిని చెప్తుంది. అయితే మీనన్కి ఈ పాటికి మొత్తం నిజం తెలిసిపోయి ఉంటుంది, అందుకే మీ వాళ్ళనందరినీ కూడా కిడ్నాప్ చేసి ఉంటాడు అని ధాత్రి చెప్తూ ఉంటే,
మీనన్ దగ్గర బందీలుగా ఉన్న భరద్వాజ, రేఖని మనకి చూపిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవ్వరూ కూడా కాపాడలేరు అని యామిని నేను చెప్పింది చేయలేదు. అందుకే మిమ్మల్ని ఇలా కిడ్నాప్ చేసి తీసుకువచ్చాను అని మీనన్ ఎలాగైతే వీళ్ళు వారణాసికి క్యాబ్‌లో వెళ్తూ ఉంటారో కిడ్నాప్ చేసి తీసుకువచ్చిన సంఘటన మొత్తం కూడా చూపిస్తూ ఉంటారు. ఇక ఆ క్యాబ్ డ్రైవరు కార్‌ని మొత్తం కూడా యాక్సిడెంట్‌లా కాల్చి పడేసి ఉంటారు. అంటే మీనన్ చెప్పింది చేయటం నీకు ఇష్టం లేక నువ్వు చచ్చిపోదాం అనుకున్నావా అని ధాత్రి అడగటంతో అవును, మరి నాకు ఇంతకు మించి నా ఫ్యామిలీని కాపాడుకోవటం కోసం వేరే దారి కనిపించలేదు అని యామిని అంటే నిన్ను నీ ఫ్యామిలీని మేము కాపాడుతాము అని ధాత్రి కేదార్ అభయమిస్తూ ఉంటారు. ఇక భరద్వాజ చూడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్తూ ఉంటే ఏంటి నీ కళ్ళలో ధైర్యం నాకు కనిపించటం లేదు, నీ ధైర్యం ఏంటి అని మీనన్ అడుగుతూ ఉంటే నా ధైర్యం నీ భయం ఏంటో ముందు ముందు నీకే తెలుస్తుంది అని భరద్వాజ అంటాడు. ఏమయ్యా అలా మాట్లాడకయ్యా, ఎందుకయ్యా రెచ్చగొడుతున్నావు అని రేఖ టెన్షన్ పడుతూ ఉంటుంది. నీ కళ్ళలో నాకు భయం కనిపించటం లేదు, ఇప్పుడే షూట్ చేసేస్తాను అని భరద్వాజకి మీనన్ రివాల్వర్ గురి పెడతాడు.